నమస్కారం అండి. నా పేరు అరుణ సుబ్బారావు. ఒక్కసారి ఒక చిన్న మలుపు తిరిగింది. మలుపు చిన్నది కాదండి, పెద్దదే. అది ఎలా అంటారా, ఆ బుర్రకథలు చెప్తూ ఇటు పాటలు పాడుతూ ఉన్న సమయంలో, చదువుకుంటూ ఉన్న సమయంలో ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా పార్టీ స్థాపించి మా ఇంటి దగ్గరలో ఒక మీటింగ్ జరిగింది రామచంద్రపురంలో. ఆ మీటింగ్లో పాడడానికి మా తమ్ముడిని నన్ను తీసుకెళ్లారు. ఎందుకంటే చాలామంది జనం వస్తారు, వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి ఆయన వచ్చేదాకా. ఆ సమయంలో మేమే కనిపించాం వాళ్ళకి. అప్పుడు తీసుకెళ్ళినప్పుడు అప్పుడు మేము పాడుతూ ఉన్నాం. ఆయన ఇంకా రాలేదు, రామారావు గారు. ఊరేగింపు జరుగుతుంది, ఊరేగింపుగా వస్తున్నారు. ఆ సమయంలో మేము పాడే పాటలన్నీ కూడా ఆయన సినిమా పాటలే. ఉందిలే మంచి కాలం ముందు ముందునా, అందరూ సుఖపాడాలి నందనందనా, ఉందిలే రామ కథను వినరయ్యా, ఇహ పరసుఖములను సగే సీత, రామ కథను వినరయ్యా. అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు, ఆ రాజుకు రాణులు మూవురు, కౌసల్య సుమిత్ర కైకేయి. నోము ఫలములై వారికి కలిగిరి కొమరులు నల్వురు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. రామ కథను వినరయ్యా, ఇహ పరసుఖములను సగే సీత, రామ కథను వినరయ్యా. ఇలా లవకుశ సినిమాలో పాటలు మొదలుకొని రామారావు గారి పాటలన్నీ పాడుతూ ఉన్నాం. ఆ చివరి అది అయిపోయిన తర్వాత రామారావు గారికి ఇష్టమైన పాటట, నాకు తెలియదు అది. ఆ పాట అనుకోకుండా ఆయన పాట పాడుతున్నాను. ఆ పాట నాకు కూడా చాలా ఇష్టం. ఏ తల్లి నిన్ను కన్నదో, నేను నీ తల్లినైనానురా, నీ తల్లినైనానురా, నా వరాల తొలి పంటగా, నా వరాల తొలి పంటగా, నీవు నా ఇంట వెలిసావురా, నా ఇంట వెలిసావురా. ఈ పాట పాడుతున్నాను. ఈ పాట పాడి అంటే అయిపోయే సమయానికి రామారావు గారు వేదిక మీదకి వచ్చారు. ఆయన రావడంతో కొంచెం అందరినీ వెనక్కి జరిపిన తర్వాత మేము కూడా వెనక్కి జరగగానే ఆయన ఏం చేశారు, మొట్టమొదట మైక్ తీసుకోగానే ఒక మాట అన్నారు. ఏ తల్లి నిన్ను కన్నదో అని పాడింది, ఆ తల్లి ఎవరు, ఎక్కడున్నారు. వెంటనే వాళ్ళందరూ నన్ను ముందుకు తోశారు. నేను చాలా చిన్న అమ్మాయి అయినప్పుడు. ఈవిడే పాడిందండి అని. ఇంత చిన్న అమ్మాయి ఈవిడే పాడారా అని చెప్పేసి ఆయన నవ్వుతూ, ఇక్కడి నుంచి ఆవిడే మా తల్లిగారు, మీ తల్లిగారు మీరు ఇక్కడే ఉండండి, మళ్ళీ నేను మీతో మాట్లాడతానని చెప్పేసి ఆయన స్పీచ్ మొదలుపెట్టారు. ఇది అయిన తర్వాత అప్పుడు మమ్మల్ని అడిగారన్నమాట, మీరు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారని. ఇక్కడే ఉంటామండి పటంచెరువులో అని చెప్తే, అలాగా మరి నాతో పాటు వస్తారా మీరని మా నాన్నగారిని అడిగారు. తప్పకుండా వస్తామండి అంటే, మేము చాలా ఈ రాష్ట్రం అంతా తిరగాలి, నేను మొత్తం ఆంధ్రప్రదేశ్ కదా, రాష్ట్రం అంతా తిరగాలి, మరి పల్లెకి వెళ్ళాల్సి ఉంటుంది, బయటికి వెళ్తే ఒక 4 రోజుల సమయం పడుతుంది, అన్ని రోజులు మీరు ఉండగలరా, వారి చదువు ఎలా ఉంటుంది అని అడిగారు. పర్వాలేదండి, టీచర్స్ మాకు అభ్యంతరం పెట్టరు, వాళ్ళతో మాట్లాడతామని చెప్పిన సరే అయితే మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాను నేను, మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. వేరే వాళ్ళకి అప్పచెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాము. అయిపోయింది, మర్చిపోయాం కూడా. ఆ రాత్రి సాయంత్రము మా ఇంటికి పోలీసులు వచ్చారు. పోలీసులు ఎందుకు వచ్చారబ్బా అని మేము చూస్తూ బయటకు వచ్చాము. అప్పుడు వాళ్ళు చెప్పారన్నమాట, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పిలుపు వచ్చిందండి, రేపు పొద్దున్నే మిమ్మల్ని పంపించాలట, మీరు పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చేసేయండి 6 గంటలకల్లా అని చెప్పారు. ఇంకా మేము పొద్దున్నే బయలుదేరి 6 గంటలకు స్టేషన్కి వస్తే అప్పుడు పాల వ్యాన్లో మమ్మల్ని పంపించారు ఆయన దగ్గరికి. అలా వెళ్ళిన తర్వాత ఆయన మొట్టమొదటిసారిగా అడిగింది ఒకటే ప్రశ్న, ఏమన్నా తిన్నారా అని. మేము తల అటు ఇటు కాకుండా ఇటుగా ఊపుతూ ఉన్నాము. ఇలా పైన నవ్వుతూ మా నాన్నగారు, పర్లేదండి తినేసి వచ్చామండి. లేదు చిన్నపిల్లలు అబద్ధం చెప్పరు, ముందు తినేసి వచ్చిన తర్వాత మాట్లాడదాం, ముందు వెళ్ళి మీరు టిఫిన్ చేసి రండి అని పంపించారు మమ్మల్ని.
లోపలికి వెళ్ళి తినేసి వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడారు. ఇప్పుడు మనం చాలా ఊర్లకు వెళ్ళాలి, నాతో పాటు చైతన్య రథంతో పాటు మీరు ఇద్దరు రావాలి, చక్కగా లవకుశుల పాటలు అవన్నీ పాడుతున్నారు వాళ్ళు, నేను విన్నాను పాటలన్నీ, అవన్నీ పాడుతూ ఉండాలి, మనకి వేరే ఏం పాడక్కర్లేదు, నాకు ఈ పాటలన్నీ మంచి పాటలన్నీ పాడుతూ ఉంటే జనం వచ్చిన తర్వాత అప్పుడు నేను మాట్లాడతానని చెప్పారు. సరే అండి అని చెప్పాను. పసుపు బట్టలు ఉన్నాయా అని అడిగారు. లేవండి అంటే సరే కుట్టిద్దామని అప్పటికప్పుడు టైలర్ని పిలిపించి, ఇప్పుడంటే రెడీమేడ్ దొరుకుతున్నాయి, అప్పుడు లేవు కదా, టైలర్ని పిలిపించి మాకు కొలతలు తీసుకొని రెండేసి జతలు ఆయనే చెప్పారు. నాకు పసుపు రంగా ఉండాలి అమ్మాయికి, పైన జాకెట్ ఎరుపు రంగులో ఉండాలి, అంచు కూడా ఎరుపు రావాలని చెప్పారు. ఆయన స్వయంగా చెప్పి కుట్టించిన బట్టలు నాకు మొట్టమొదటిసారిగా. అలా ఆయనతో మొదలైంది. ప్రతి పల్లెకి ఆ ఊర్లోకి వెళ్ళగానే మేము ముందు మొట్టమొదటి చైతన్య రథం మీద ఒక 2 ఊర్లో 3 ఊర్లో తిరిగాం. మేము ఆయనతో పాటు కూర్చున్న వాళ్ళం. మేము పాడగానే అందరూ జనం అంతా పరిగెత్తుకుంటూ, సినిమాల్లో వస్తారు చూడండి, అలా పరిగెత్తుకుంటూ వచ్చేసేవారు అందరూ. వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు మేము పాటలు అయిపోయిన తర్వాత ఈయన లేచి నుంచొని మాట్లాడేవారు అనమాట. అందరూ వచ్చాక కొంతమంది అడిగేవారు, ఏంటంటే పిల్లలు పాడుతున్నారా లేదా రికార్డు పెట్టారా? లేదు మా లవకుశలే పాడారని చెప్పి మమ్మల్ని నుంచోబెట్టా, మళ్ళీ ఒకసారి పాడి వినిపించండారా అని చెప్పేవారు. వినుడి వినుడి రామాయణ గాథ వినుడి మనసారా, ఆలపించిన ఆనందములికించే గాథ, వినుడి వినుడి రామాయణ గాథ వినుడి మనసారా. ఇలాంటి పాటలన్నీ పాడగానే ఆయన మాట్లాడేవారు. తర్వాత వేరే ఊరికి వెళ్ళిపోయేవాళ్ళం. అలా ఒక రోజంతా ఏమైందంటే మాకు డిలే అయింది చాలా. ఎందుకంటే మళ్ళీ మేము వెళ్ళి పాడిన తర్వాత వాళ్ళందరూ రావడము మొదలుపెట్టాం. అప్పుడు వెంటనే ఆయన ఆ రోజు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి ఇంకొక రథం తీసుకురండి ఇలాంటిదే అని చెప్పి మా కోసం ఒక ప్రత్యేకంగా ఒక రథం చేయించారు. ఆ రథం మీద మేము కూర్చొని ఈ ఊర్లో ఈయన మాట్లాడుతున్నప్పుడు వేరే ఊరికి, పక్క ఊరికి దగ్గర 2-3 కిలోమీటర్ దూరంలోనే ఉండేవి అవి. అక్కడికి మేము వెళ్ళిపోయేవాళ్ళం. ఈయన వచ్చేదాకా మేము పాడుతూ ఉండేవాళ్ళం అనమాట. ఆయన రాగానే మాకు సైగ చేసేవారు వెళ్ళిపోండి అని, మేము వెళ్ళిపోయేవాళ్ళం. మాకు కూడా ఎస్కార్ట్ ఉండేది పక్కన, 2 బుల్లెట్ మీద పోలీస్ ఆఫీసర్స్ ఉండేవారు. ఆ వ్యాన్లో అన్నీ తినడానికి ఆయన ముందే చెప్పారు, పిల్లలకి తినడానికి అన్నీ పెట్టి ఉంచండి, చిన్న పిల్లలు కదా వాళ్ళకి ఆకలిస్తుంది అని. అలా ఆయనతో దాదాపు దగ్గర 13 జిల్లాలు అనుకుంటాను తిరిగాను, గుర్తులేదు నాకు పూర్తిగా. అలా నా ప్రయాణం సాగుతూ ఉందండి.